బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్న వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. చేతి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. బతుకు జట్కా బండి టైం వేస్ట్ షో అమ్మా ఓయమ్మా, ఆ షోని దయచేసి ఎవరు చూడొద్దమ్మా. ప్రతి తెలుగు షో లాగానే ఈ షోలో కూడా మొత్తం గొడవలే. అండ్ ప్రతి గొడవలో ముఖ్య పాత్ర పోషించేది మన ఆంటీస్. ఎందుకంటే ఇక్కడ ఆంటీ వెళ్ళి ఆంటీని కొడుతుంది, ఆంటీ వెళ్ళి అంకుల్ ని కొడుతుంది. ఇప్పుడు కానీ అబద్ధం చెప్తే నేను తిరిగి ఎవరికైనా కొడతాను. ఒక్క నిమిషం. కొడుకుని వెయ్యాన్ని చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. మా వైఫ్ నన్ను కొట్టింది బాబోయ్. తప్పు అంకుల్, మీ వైఫ్ మిమ్మల్ని కొట్టలేదు, చిదగొట్టారు. అండ్ అప్పుడప్పుడు గ్రూప్ ఫైట్లు కూడా అవుతుంటాయి. అండ్ ఈ షోలో అంకిల్స్ అయితే ప్రతి క్వశ్చన్ కి ఒక రేంజ్ లో చెప్తారు ఆన్సర్స్. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ సెకండ్ థర్డ్. ఈ అమ్మాయిని 10th లో లవ్ చేసావు, అమ్మాయిని 3rd లో లవ్ చేసావు. ముగ్గురిది ఒకటే ఏరియా, పక్క పంట ఇల్లు. అదే మీరు అక్కడ కూర్చొని పక్క ఏరియా, ఎదురు ఏరియా, బ్యాక్ సైడ్ ఏరియా అని చెప్పి 4-5 పెళ్లిలు చేసేసుకోండి. ఇక్కడ మేము సల్మాన్ ఖాన్ లో బ్రహ్మచారుల్లా మిగిలిపోతాం. ఇన్నాళ్ళు 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలే అంటే నిజమేమో అనుకున్నాను. మీరు అక్కడ బిస్కెట్లు పంచుకుంటున్నట్టు 4-5 పెళ్లిలు చేసేసుకుంటా ఇంకేం మిగులుతారు అమ్మాయిలు. అందుకే అనుకుంటా కుర్చీలో ఖర్చీ ఫేస్ ముందే బుక్ చేసుకున్నట్టు ఇంటర్ లోనే పెళ్లిలు అయిపోతున్నాయి. పెళ్లి బాగా జరిగింది కదమ్మా. ఇంటికి వెళ్ళాక మీ అమ్మా నాన్న చేతిలో మీకు ఉంటది. ఎంతమంది భార్యలు నీకు? 8 మందా? మేడం పక్కకు తిప్పడం మర్చిపోయా. కొట్టేస్తాను, బయటకు కూడా పో. ఎంతమంది చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళలో చక్రాలు, అతని కళలో కళ్ళు పెట్టి లోతుగా చూసారండి. ఇవన్నీ మొన్న సినిమా ముందు వచ్చే యాడ్స్ లో ఎక్కడో చూసినట్టుంది. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని సొరపెటికను తొలగించాం. శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతిథి శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారు ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైంది సార్. దేవకన్య అంటే ఏంజలా మేడం? నేను ఇంకా దేవకన్య అంటే చూడడానికి ఏదో మామూలుగా ఉంటారు అనుకున్నా. మీరేమో చాలా అందంగా ఉన్నారు. ఆంటీ నేనేదో సరదాగా అన్నా, సీరియస్ గా తీసుకోకండి. మ్యూజిక్ ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? వచ్చిండ్రు ఆయన, వచ్చి మా ఇంటికి వచ్చిండు, చేసుకున్నాడు. ఏంటి మధ్య ఇంత ఈజీగా పెళ్లిళ్ళు అయిపోతున్నాయా? హలో మేడం, చెప్పండి. నా దగ్గర కార్ ఉంది, బైక్ ఉంది, ఇల్లు కూడా ఉంది మేడం. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఓ సారీ ఆంటీ. అదే ఓ సారీ అక్క. తింటున్నావు, గడ్డి తింటున్నావా? పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు. నాకేం తెలియదు. మరి వేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. ఆవిడ అంత క్యూట్ గా సొట్ట బొగ్గలు వేసుకొని నవ్వుతుంటే ఆవిడ అంత మాట అనాలని ఎలా అనిపించింది మేడం మీకు? నాకు ఇప్పుడే చెప్పండి. ఐ వాంట్ టు నిలదీసిఫై. అంతేలేండి, ఆవిడకున్న సొట్ట బొగ్గలు మీకు లేవని కుళ్ళు మీకు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.